ఇప్పుడైతే వస్తుందండి. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? సో వాళ్ళైతే మనం చూసారు కదా తమ్నైల్, విజయవాడ నుంచి తిరుపతి అయితే వెళ్ళబోతున్నాం స్పెషల్ ఎక్స్ప్రెస్లో. సో ఏం మాట్లాడాలో అర్థం కావట్లా, ఎందుకంటే ఇదే ట్రైన్ ఇదివరకు నేను ఒకసారి షార్ట్స్ పోస్ట్ చేశాను, ఆల్మోస్ట్ 3 hours లేటు అని చెప్పి. మళ్ళీ పెద్ద ఎదవలాగా సేమ్ అదే ట్రైన్ బుక్ చేసుకున్నా, ప్రతిసారి లేట్ వస్తుందా అని చెప్పి. నా టైం చూడండి, వాళ్ళు కూడా సేమ్ 3 hours లేటు. అది ఏందో అర్థం కావట్లా. సో ట్రైన్ అయితే 12:10 రైట్ టైము, 12:40 అయింది స్టేషన్కి వచ్చిన. ట్రైన్ ఏమో 3 ఉంది. సో ఇప్పుడు దాకా ఏం చేయాలో చాలా టూ మచ్ అండి. సో ఇదిగోండి, తెలుసు కదా మన విజయవాడ ఎంట్రన్స్, స్టార్టింగ్ ఫ్లాగ్ కింద ఇదంతా కూడా. సో ఫస్ట్ ప్లాట్ఫామ్కి అయితే వచ్చాను. అదిగోండి వేరే ట్రైన్ ఏదో ఒకటి వచ్చింది. టైం చూశారు కదా, అదిగోండి నైట్ 12:43 అయింది. సో రైట్ టైం అయితే మనకి మా ట్రైన్ అయితే ఇంకా ఏ ప్లాట్ఫామ్ వస్తుందో ఏడకు వస్తుందో అసలు ఏం ఐడియా లేదు. సరే, ఫస్ట్ ప్లాట్ఫామ్ క్రౌడీగా ఉంటుంది, ఆడ కూర్చోటానికి కూడా ఖాళీ ఉండదని చెప్పి ఈ 4th 5th ఇటైతే కొంచెం కూర్చోటాకన్నా స్పేస్ ఉంటుందని చెప్పి ఇదిగోండి అటు పడిపోతున్నా. సో 4th ప్లాట్ఫామ్కి అయితే వెళ్తున్నాను. ఇదిగోండి మొత్తాకైతే వచ్చాను. ఇదిగోండి 4th ప్లాట్ఫామ్, 4 and 5 ప్లాట్ఫామ్ దగ్గరికి అయితే కూర్చున్నా. 4th ప్లాట్ఫామ్కి అయితే వచ్చి కూర్చున్నా అండి. ఫస్ట్ ప్లాట్ఫామ్ అంతా ఫుల్గా ఉంది. ఇక్కడ కూర్చోటానికి ప్లేస్ ఉంటుంది కదా అని చెప్పి వచ్చి కూర్చున్నా. అది వెనక కూడా ఏదో ట్రైన్ వెళ్తుంది. టైం వచ్చి 1:20 అవుతుందండి. అది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వచ్చి కూర్చున్నా. డిస్ప్లే అయితే ఏం లేదు. సో ఎప్పుడన్నా మీరు ఇలా వెయిట్ చేయాల్సి వస్తే మాత్రం ఫస్ట్ ప్లాట్ఫామ్ మీదే ఉండండి, ఎందుకంటే అక్కడే కొంచెం జనాభా కనిపిస్తారు. ఇక్కడ చూసారా, నేను వచ్చి కూర్చున్నా కానీ మొత్తం మీద నేను ఒక్కడనే ఉన్నా, దిక్కు దికానం లేదు ఏదన్నా అయినా. సో అందుకని సేఫ్ సైడ్ మాత్రం అటే ఉండండి. కాకపోతే మధ్య మధ్యలో ట్రైన్స్ ఇదిగోండి ఇట్లా వచ్చి ఆగిపోతూ ఉండాలి, అది వేరే విషయం మరి. కాకపోతే సేఫ్ సైడ్ అటు ఫస్ట్ ప్లాట్ఫామ్కి వెళ్ళానే ఉండండి. నేనంటే ఇక తప్పక వచ్చి కూర్చున్నా. ఇక్కడ 3 వస్తుందో అన్న ట్రైను ఇంకో గంట పొడిగిచ్చారండి. ఇప్పుడు 4 గంట. ఇదిగోండి ఇట్లా మధ్య మధ్యలో ఏ ట్రైన్స్ వచ్చి ఆగుతూ ఉంటే కొంచెం జనాలు తిరుగుతూ ఉంటే కొంచెం అట్లా కొంచెం ఏదో ఆ డిప్రెషన్లో కొద్దిగా అట్లా కూర్చోగలుగుతున్నా. ఇది ఏదో ట్రైన్ రాయగడ ప్యాసింజర్ అంట, రాయగడ ట్రైన్. జనాలు చూసారు ఎట్టుండారో, బూ. అదిగోండి టైం కనిపిస్తుందా, 4:05, తెల్లవారుజామున 4:05. నేను వచ్చినప్పుడు టైం చూశారు కదా 12:43. అప్పటి నుంచి ఇడే కూర్చున్నా. చాలామంది అనుకోవచ్చు విజయవాడే కదా, ఇంటికి వెళ్ళిపోయి ఆ టైంకి రావచ్చు కదా అని చెప్పి. అయితే నేను 12కి వచ్చా, వాళ్ళేమో 3కి వేసారు. అదేదో ముందే 4 లేకపోతే 5 వేసి ఉంటే నేను వెళ్ళిపోయే వచ్చేసేవాడిని. కాకపోతే వీళ్ళకి అప్పటికప్పుడు పొడిగెత్తున్నారు. ట్రైన్ 4:30 ఇప్పుడైతే వస్తుందండి. ప్లాట్ఫామ్ అయితే లేదు, కానీ నేను ప్రెడిక్ట్ చేసి వెళ్తున్నా. సో ఇదిగోండి చూస్తున్నారు కదా, చివరికి వస్తుంది ట్రైన్. 4:46 అయిందండి తెల్లవారుజామున. ఇంతకీ ట్రైన్ పేరు చెప్పలేదు కదా మీకు, 07482 అండి. సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్ళే సూపర్ ఫాస్ట్ స్పెషల్ ఎక్స్ప్రెస్ అంట. నా ఒక చిన్న సజెషన్, ఆ SF అనేది తీసేసి జస్ట్ సికింద్రాబాద్ టు తిరుపతి స్పెషల్ అని పెడితే బెస్ట్. ఎందుకు పొద్దాక లేటు వస్తా, 12:40కి రావాల్సింది, 12:20కి రావాల్సింది. ఇప్పుడు టైం చూసారా, తెల్లారుజాము 4:46. అసలు ఎక్కినాక కాస్త అటు ఇటు తిరిగి వీడియో తీద్దామంటే నాకు ఓపిక కూడా లేదండి.
ఎక్కి అలా పడుకుండిపోయా. తెల్లవారుజామున మెలకువ వచ్చింది. ఎక్కడ ఉందా అని చూస్తే అసలు నాకు కాసేపు ఏం అర్థం కావట్లేదు చూస్తుంటే. ఇదిగోండి నెల్లూరు కూడా ఇంకా రాలేదండి, దగ్గరగా ఒంగోలు దాటింది అంతే. టైం ఏమో 9:30 అవుతుంది. ఇంతకు అసలు మీరు ఎప్పుడన్నా ఇలా ట్రైన్ జర్నీస్ డిలేస్ ఇవన్నీ ఫేస్ చేశారా? మరీ ఇంత డిలేస్ ఎప్పుడన్నా ఫేస్ చేశారా? ఆర్ ఈ ట్రైన్లోనే ఎప్పుడన్నా ట్రావెల్ చేశారా? చేసుంటే ఒకసారి కామెంట్ చేయండి. మధ్యలో ఇదిగోండి టిఫిన్ వస్తే ఇది తీసుకున్నా. ఇది చండాలంగా ఉంది. ఇది కూడా 2 ఇడ్లీ 1 వడ తీసుకున్నా. సో ఇదిగోండి చూశారు కదా, ఈవినింగ్ 7:19కి ఏమో బయలుదేరింది. అదిగోండి డిలే, స్టార్టింగ్ నుంచే డిలే 4 అవర్స్ 5 అవర్స్. అదిగోండి 12:10కి రావాల్సింది, దాదాపు 5 అంటే 4:50 ఆ టైంకి వచ్చింది. తిరుపతి ఇదిగో 1:10 అంట. 7:10కి వెళ్ళాల్సింది 1:10కి వచ్చిందండి. ఇదిగోండి దిగేనయ్యా స్వామి మొత్తాకైతే. చూసి ఇదిగోండి మనల్ని తీసుకొచ్చిన ట్రైన్. నేనైతే ఇంకెప్పుడు స్పెషల్ ట్రైన్స్ అనేది లైఫ్లో ఎక్కకూడదని అయితే డిసైడ్ అయ్యానండి. నా ఓన్ ఎక్స్పీరియన్స్ ఇది. మా బయటికి అయితే వచ్చానండి. ఇదిగోండి స్టేషన్లో దిగి అటుకుండా నడుచుకుంటూ వచ్చాను. అమ్మా ఏమి జర్నీ అంటే అసలు నన్ను అడిగితే ఈ ట్రైన్ని అసలు ఎప్పుడూ ప్రిఫర్ చేయబాకండి. ఒకసారి అయితే అనుకోవచ్చు, రెండోసారి కూడా మరీ ఇంత లేట్ అయితే ఇదిగో పొద్దున 7ంటికి రావాల్సింది, ఇప్పుడు ఎంత టైం 1 గంట అవుతుంది. ఏదో ఒక అరగంట గంట లేట్ అయితే అనుకోవచ్చు, కానీ ఇది చాలా టూ మచ్.